ఆగ్నేయ దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం నెల్లూరు జిల్లాపై చూపుతుంది. జిల్లాలోని తీరం వెంబడి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో పాటు చలిగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. రానున్న 24 గంటల్లో మరింత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. భారత వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన నెల్లూరు జిల్లా యంత్రాంగం చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్లు సోమశిల, కండలేరు, నిండుకుండలా తలపిస్తున్నాయి. మరోవైపు డెల్టాలోని కనిగిరి, సర్వేపల్లి, చిన్నకాక, ద్వితీయ శ్రేణి బ్యాలెన్స్ రిజర్వాయర్లు పూర్తి నీటి మట్టాలతో నిండిపోయాయి. జిల్లాలో 600కు పైగా చెరువులు నిండి ఉన్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలున్నాయన్న హెచ్చరికలతో జిల్లాలోని రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాలు కురిస్తే చెరువులకు గండిపడే అవకాశం ఉన్న చోట ముందస్తు జాగ్రత్త చర్య చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇక తీరం వెంబడి అలల తాకిడి ఎక్కువగా ఉండడంతో సముద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేయరాదంటూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. మెరైన్తో పాటు కోస్ట్ గార్డ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దుగ్గరాజపట్నం, శ్రీనివాసపురం, మైపాడు కోడూరు, ఇసుకపల్లి, జువ్వలదిన్నె, తుమ్మలపెంట బీచ్లలో ప్రత్యేక పోలీసుల పహారాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అల్పపీడన ప్రభావం, దాని పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.